నిత్యుడు అంటే ఎప్పటికీ ఉండేటటువంటి వాడు. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎప్పటికీ ఉండేటటువంటి వాడు, నిత్యుడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయన ఎప్పుడు ఉంటాడు. ఆయన అంటే ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయన ఎప్పటి వరకు ఉంటాడు? ఆయన అనే బిగినింగ్, మొట్టమొదటిగా ఉన్నది వాక్యం. నిత్యుడగు తండ్రి అని ఎవరికైతే పేరు పెట్టబడుతుందో ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది నుంచి ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడు? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉంటాడు. వర్తమానంలో ఉన్నాడు, భూతకాలంలో ఉన్నాడు, భవిష్యత్తు కాలంలో ఉంటాడు. ఆయనకి ఇంకా ఆల్ఫా ఒమేగా నేనే, అంటే మొదటి వాడను చివరి వాడను. ఆల్ఫా అంటే ఏంటిది? ఒమేగా అంటే ఏంటిది? ఆల్ఫా ఒమేగా అనేటటువంటి 2 అక్షరాలు, గ్రీక్ భాషలో ఉన్నటువంటి 2 అక్షరాలు. తెలుగు భాషలో ఉన్నటువంటి మొదటి అక్షరం ఏంటిది? చివరి అక్షరం ఏంటి? రౌతి. ఆ నేనే, రౌతి నేనే అన్నట్టు, ఏ నేనే, జెడ్ నేనే అన్నట్టు. సో అట్లాగే గ్రీకులో కూడా ఆల్ఫా అనేది మొదటి